బేబీ సినిమా నటుడు వరజాపు విరాజ్ అశ్విన్ నెల్లూరు మండలం ఉండ్రాజవరంలో కనకదుర్గమ్మ ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు శనివారం సాయంత్రం నిర్వహించారు. ఉండ్రాజవరం గ్రామానికి చెందిన కొంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్నారు. సినిమా పరిశ్రమలో ప్రవేశించిన తర్వాత ఇప్పటి వరకు 8 సినిమాలలో నటించినట్లు ఆయన తెలిపారు. బేబీ సినిమా ద్వారా ఎక్కువ గుర్తింపు వచ్చిందన్నారు. బేబీ సినిమాకు సంబంధించి స్క్రీన్ ప్లే ఒక పాటకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంటున్నారు. సొంత గ్రామంలోని అమ్మవారిని దర్శించుకోవడం మరింత సంతోషదాయకంగా ఉంటున్నారు. ఇదే ఆలయానికి 5 ఏళ్ల క్రితం వచ్చానని మళ్ళీ ఎప్పుడు కుటుంబ సభ్యులతో వచ్చినట్లు తెలిపారు. ఆలయానికి విచ్చేసినటువంటి ఆయనను గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆప్యాయంగా పలకరిస్తూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు సున్నా నరేష్, జరాజాపు శ్రీనివాసరావు, కనకన సూర్య, సున్నా రాంబాబు, గరక గంగాధర్రావు, మధుర రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళిద్దరు కూడా రమ్మన్నారు. నేను చాలా రోజులు అయిపోయింది. ఒక్క 5 నిమిషాలు చేస్తాను. అడి చెప్తూ ఉన్నారు సందీప్ అని చెప్తున్నారు. వాళ్ళిద్దరు ఫోటోకి 10,000 వేయాలి. 10,000 నీ ఫోటోకి హలో అండి, నా పేరు విరాజ్ అశ్విన్. ఈరోజు మా ఊరు అమ్మవారు పోతునూరు గుడికి వచ్చాను. సో దర్శనం చేసుకున్నాను. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈరోజు నేషనల్ అవార్డ్ మా బేబీకి వచ్చింది. సో స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేష్ గారికి, అలాగే సింగర్ రోహిత్ కి వచ్చింది. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే ఈరోజు దర్శనం చేసుకోవడం ఇంకా స్పెషల్. అండ్ మా ఫ్యామిలీతో మొత్తం కలిసి రావడం ఆఫ్టర్ ఆల్మోస్ట్ 5 years తర్వాత రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, మీ అందరి లవ్. అండ్ అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు ఊరండి ఇది, పోతునూరు. అండ్ పెద్దమ్మ అందరూ. సో నా ఫ్యామిలీ మోస్ట్లీ ఏలూరు నుంచి, పోతునూరు నుంచి. సో తాత ముత్తాతల ఊరు అనమాట పోతునూరు. సో అదే బేసిక్ గా నాకు ఇది ఊరికి లింక్. డాడీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పోతునూరు, ఉండ్రాజవరం అన్ని ఒకటే అనమాట. అంటే మా అన్నయ్య, మా కజిన్ బ్రదర్ సందీప్ అన్న వాళ్ళు, అలాగే పెద్దనాన్న గారు, పెద్దమ్మ కలిసి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ గుడికి వస్తారు. అండ్ వాళ్ళే ప్రతిష్ఠించారు కాబట్టి అమ్మవారిని.